నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఎస్పీ కార్యాలయానికి తరలింపు పేదరిక నిర్మూలన కుప్పం నుంచే ప్రారంభిస్తామన్న చంద్రబాబు నియోజకవర్గ పర్యటనలో భారీగా వినతుల వెల్లువ జగన్ ఫ్లోర్ లీడరే కానీ ప్రతిపక్ష నేత కాదన్న పయ్యావుల హోదాకు నిబంధనలు తెలియవా అంటూ నిలదీత కేంద్రం ఇచ్చిన స్వచ్ఛాంధ్ర నిధులు ఎక్కడని పవన్ నిలదీత 1066 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయలేదన్న అధికారులు 18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా 2 సార్లు సభాపతిగా పదవి చేపట్టిన 5వ వ్యక్తిగా రికార్డు ఐదేళ్లలో ఓం బిర్లా పార్లమెంటు ప్రతిష్టను పెంచారన్న మోదీ ప్రజావాణి వినిపించేందుకు అవకాశమిస్తారని రాహుల్ ఆశాభావం మాచర్ల మాఫియా రాజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాపం పండింది ఎన్నికల వేళ సృష్టించిన దౌర్జన్యకాండకు సంబంధించిన కేసుల్లో ఎట్టకేలకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి వేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు అరాచకానికి గుండాయిజానికి పెట్టింది పేరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు వాస్తవానికి ఈవీఎం ధ్వంసం సహా వివిధ కేసుల్లో గత నెలలోనే అరెస్టు చేయాల్సి ఉండగా హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టడం కౌంటింగ్ తంతు కూడా ముగియడంతో హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం తాజాగా నిర్ణయాన్ని వెలువరించింది పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమంటూ ఆయన బెయిల్ పిటిషన్లు ధర్మాసనం కొట్టివేసింది వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి తరలించారు కాసేపట్లో కోర్టుకు తరలించే అవకాశం ఉంది వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి పేటరేగిపోయారు అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మొదలు అప్పటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి డీఎస్పీలు సీఐలు ఎస్ఐలు కానిస్టేబుళ్లు చివరకు హోంగార్డుల వరకు ఆయనకు అడ్డగోలుగా కొమ్ము కాశారు ఒక అరాచక శక్తిని పెంచి పోషించారు రాజేంద్రనాథ్ రెడ్డి రవిశంకర్ రెడ్డిలను ఈసీ బదిలీ చేసిన డీఎస్పీల నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ పిన్నెల్లి కోరి తెచ్చుకున్న వారే ఉండటంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది కొత్తగా వచ్చిన ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలని ఆయన కింద పనిచేసే అధికారులు ఎవరూ పాటించలేదు సరికదా ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాలని ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేసేవారు కింది స్థాయి అధికారులు సిబ్బంది నిర్వాకానికి చివరకు ఎస్పీ బిందు మాధవ్ కూడా బలయ్యారు పల్నాడులో హింసాకాండ ఘటనలపై ఎస్పీ సహా 7 పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడం కలెక్టర్ను బదిలీ చేయడంతో ఇక తమ ఆటలు సాగువని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది అల్లర్లపై దర్యాప్తునకు సిట్ను నియమించడంతో పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నారు పిన్నెల్లి తన గన్మెన్ను బదిలేసి పారిపోయారు మొదట హైదరాబాద్కు వెళ్లి కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన వీడియో బయటపడడంతో పోలీసులు కళ్లుగప్పి తప్పించుకుపోయారు ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసీ ఆదేశాలతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు పెట్టారు ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు పెట్టారు ఐపీసీ కింద 143 147 448 427 353 452 120B ఆర్పీ చట్టం 131 135 సెక్షన్లతో కేసు నమోదు చేశారు కానీ అప్పటికే పరారైన పిన్నెల్లిని పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదు తెలంగాణలో ఉన్న ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అరెస్టుకు ప్రత్యేక బృందాలను దింపినా ఆయన ఆచూకీ తెలియలేదు ఆ తర్వాత పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు దీంతో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట లభించింది రోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలని హైకోర్టు చెప్పడంతో అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి ఒక్కసారిగా ఎస్పీ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమయ్యారు అయితే తనపై మరో 3 కేసులు నమోదు చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి హైకోర్టు గడప తొక్కారు
హైకోర్టు తీర్పు పిన్నెల్లికి చెంపపెట్టని న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈవీఎంల ధ్వంసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. కీలక చట్టాలు చేసి ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలని ఈసీని కోరారు. పోలింగ్ తదనంతర ఘటనలను పరిశీలిస్తే పిన్నెల్లికి బెయిల్ వచ్చే అవకాశమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక విషయం వలన ఈ ఊరట లభించడం, అదేవిధంగా న్యాయస్థానాలకు సెలవులు, వెకేషన్ కోర్టు ఇదంతా ఉండటం ఏంటంటే కొంత కాలయాపన జరగటం, దాంతో ఏంటంటే ఇప్పటి వరకు ఇతను ముందస్తు బెయిల్ తాత్కాలికంగా ఉన్నటువంటి ఊరటను ఉపయోగించుకుని బయట ఉండటం జరిగింది. ఆ ధ్వంసం చేసినటువంటి విషయాన్ని దాదాపు 50 గంటల తర్వాత రిపోర్ట్ చేయటం, అది కూడా ఎవరో అగంతకులు, గుర్తు తెలియని అగంతకులు నేరం చేశారు అని చెప్పారు. అంటే ఈ పిన్నెల్లి కానివ్వండి, ఆయన ఉన్నటువంటి పార్టీ ప్రజల్ని కానీ ప్రభుత్వ అధికారులను కానీ ఎంత భయభ్రాంతులకు గురి చేసింది అనేటువంటిది మనం గమనించవచ్చు. అంతేకాకుండా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఏంటంటే సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేసేటువంటి వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది కూడా అనేక తీర్పుల్లో ఉటంకించడం జరిగింది. ఇక్కడ కూడా ఈయన 4 నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు, 4 నేరాల్లో ముందస్తు బెయిల్ పెట్టారు, 4 తీవ్రమైనటువంటి నేరాలు. అందుకని ఏంటంటే ఈ రోజున ఆయనకి బెయిల్ని డిస్మిస్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ తీవ్ర నేరాలు కాబట్టి ఏంటంటే వెంటనే బెయిల్ వస్తుందనే దానికి కూడా మనం భావించడానికి వీల్లేదు. చూసిన సాక్షులు కూడా వాళ్ళు చెప్పలేనంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేటువంటిది కూడా వీళ్లకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి పాయింట్ తప్పితే వాళ్ళకి అనుకూలమైనటువంటి పాయింట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, ఎవరినైనా బెదిరించగలుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళకి బెయిల్ రావడానికి వ్యతిరేకమైనటువంటి పాయింట్లు తప్పితే అనుకూలమైనటువంటి కాదు. ఇవి చేసినటువంటి చాలా తీవ్రమైనటువంటి నేరాలుగా కూడా మనం భావించాలి. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన విజయవంతమైంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పం వెళ్లిన చంద్రబాబు అధికారులతో సమీక్షలు, పార్టీ నేతల సమావేశాలతో ఆద్యంతం తీరిక లేకుండా గడిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టబడుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం చంద్రబాబు కుప్పంలో 2వ రోజు ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు విన్నవించేందుకు చిత్తూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లలో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించారు. ప్రజల వివరాలు నమోదు చేసుకుని శాఖల వారీగా జాబితా రూపొందించారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పేదరికం లేని గ్రామం, మండలం, నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీనికోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. కుప్పం సమగ్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయాలన్నారు. రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి తాగునీరివ్వడంతో పాటు హంద్రీనీవా కాల్వ పనులు పూర్తికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేస్తామన్నారు. నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అధికారుల సమీక్ష అనంతరం పీఈఎస్ మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలతో నేతలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. వైకాపా అధినేత జగన్ ప్రతిపక్ష నేత కాదని, వైకాపాకు ఫ్లోర్ లీడర్ మాత్రమేనని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. జగన్ కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్ కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌలన్ షెక్దర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ జగన్ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని. ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు.
చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల 5 మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. చిటికెలు వేస్తూనే ఉన్నారు 5 ఏళ్లలో. ఏమైంది? మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా. మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ 10% నిబంధనే లేదు తూచ్. మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, దాన్ని పెట్టుకునేదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారో మార్చుకోండి, ఆలోచన ధోరణి మార్చుకోండి. 84లో ఉపేంద్ర గారిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీగా పార్లమెంట్ గుర్తించింది అని. వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. పార్లమెంటు నిబంధనల ప్రకారం 30 మంది ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా గుర్తిస్తారు. మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా మేము ఆయన పెడితే ఆయన లోక్సభ వ్యవస్థ గ్రూప్ లీడర్గా గుర్తించింది, అంటే ఫ్లోర్ లీడర్గా గుర్తించింది. ఆ తర్వాత ఇతర కారణాలతో ఒక సభ్యుడు రిజైన్ చేస్తే మాకు ఆ హోదా పోయింది 29 మంది అయ్యేటప్పటికి మాకు. సో ఆ రోజు ఉపేంద్ర గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదండి. ఈ జస్ట్ ఏ గ్రూప్ లీడర్, ఫ్లోర్ లీడర్. 94లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా పి జనార్దన్ రెడ్డి గారు లేరు. ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా మాత్రమే శాసనసభ గుర్తించింది. ఒకసారి శాసనసభ రికార్డ్స్ వెళ్ళి చూడండి. మీ సలహాలు, మీ వైఖరి, ప్రజల పట్ల మీ ఆలోచన, ఎన్నికల్లో ఎందుకు ఓట్లేలేదని ప్రజల్ని తప్పుపడుతున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎటుపోతున్నారో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక 10 ఏళ్ళు పడుతుంది. దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు. మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో, లేక పొలిటికల్ పార్టీల్ని బెదిరించినట్టుగానో, లేక ఓట్లు వేసినటువంటి ప్రజల తీర్పును తప్పుపట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. ప్రజలు ఎక్కువగా మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వంక పెట్టి సభకు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే ఏదో సానుభూతిని పొందే ప్రయత్నం చేయాలని చేస్తున్నాడు అని. మేము హుందాగా వ్యవహరిస్తాం. సభలో ప్రజల సమస్యల మీదనే మా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలకు జవాబుదారీగానే మేము ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. దాని ప్రకారమే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వ్యవహరిస్తాం. ప్రతిపక్ష సభ్యుడిగా ఆయన వస్తే ఆయనకున్న టైంలో ఆయన ఖచ్చితంగా మాట్లాడొచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం కూడా మాకు ఉండదు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా నివారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, చెత్త తరలింపు, పచ్చదనం పెంపు కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఆయనకు వివరించారు. పల్లెలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత 5 ఏళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన 1066 కోట్లు ఏమయ్యాయని పవన్ అధికారులను ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. నిధులు సక్రమంగా వినియోగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని పవన్ అధికారులను ఆదేశించారు. లోక్సభ స్పీకర్గా భాజపా నేత ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఆయన గెలుపొందారు. 2 సార్లు లోక్సభ స్పీకర్ పదవి చేపట్టిన 5వ వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. 2 సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం జాఖడ్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేశారు. 48 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. లోక్సభ స్పీకర్గా భాజపా ఎంపీ ఓం బిర్లా వరుసగా 2సారి ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రకటించారు. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రతిపాదించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బలపరిచారు. ఆ తర్వాత మరికొందరు మంత్రులతో పాటు ఎన్డీఏకు చెందిన ఎంపీలు ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా కూటమి తరపున కె సురేష్ పీరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా ఇతర పార్టీలకు చెందిన మరికొందరు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు వెంట తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ పార్లమెంటు చరిత్రలోనే 17వ లోక్సభ కాలం స్వర్ణయుగమని కొనియాడారు. अमृत काल के इस महत्वपूर्ण कालखंड में दूसरी बार इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है और आपका 5 वर्ष का अनुभव और आपके साथ हम लोगों का 5 साल का अनुभव, हम सबका विश्वास है कि आप आने वाले 5 साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा अपेक्षाएं पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहेगी.
లోక్సభ స్పీకర్గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. సభ నిర్వహణ విషయమై ప్రతిపక్షంగా తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. అయితే తమ వాణిని వినిపించేందుకు సభాపతి అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సభ బాగా పనిచేయాలని ప్రతిపక్షం తరపున తాము కోరుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. Confident that you will allow us to represent our voice, allow us to speak, allow us to represent the voice of the people of India. The question is not how efficiently the House is run. The question is how much of India's voice is being allowed to be heard in this House. The idea that you can run the House efficiently by silencing the voice of the opposition is a non-democratic idea. And this election has shown that the people of India expect the opposition to defend the constitution, the Samvidhan of this country. లోక్సభలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉంటుందని, ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిశీలించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రభుత్వానికి సూచించారు. సభలో వీధుల్లో చేసే నిరసనల్లో తేడా ఉండాలని సభ్యులను కోరారు. ప్రతి సభ్యునికి తగినంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నించనున్నట్లు చెప్పారు. సభ కార్యకలాపాలను అడ్డుకోవడం సంప్రదాయం కాకూడదన్న స్పీకర్ ఓం బిర్లా అందుకు తాను కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में लगातार तीसरी बार एनडीए की सरकार बनी है। पिछले एक दशक में जनता की अपेक्षाएं, आशाएं, आकांक्षाएं बढ़ी है। इसलिए हम सबका दायित्व हो जाता है कि हम उनकी अपेक्षाएं, आकांक्षाओं को प्रभावी तरीके से पूर्ण करने के लिए सामूहिक प्रयास करें। ఎన్డీఏ బలపరిచిన ఓం బిర్లా రెండుసార్లు లోక్సభ స్పీకర్ పదవిని చేపట్టిన 5వ వ్యక్తిగా నిలిచారు. రెండుసార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం ఝాకర్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎంపీగా ఓం బిర్లా గెలుపొందారు. యువ మోర్చా నుంచి అంచెలంచెలుగా ఓం బిర్లా ఎదిగారు. స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న కోటాలో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. భాజపా కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశ పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టి చిత్తశుద్ధితో విఘ్నతతో సభను నడిపించాలన్నారు. సభను నడిపించడంలో ఓం బిర్లా విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా సభలో చదవడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. 1975లో అత్యవసర పరిస్థితి విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసిన వారిని ప్రశంసించారు. దేశ చరిత్రలో 1975 జూన్ 25వ తేదీ చీకటి అధ్యాయంగా నిలిచి ఉంటుందన్నారు. ఆ రోజున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంతో పాటు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దాడికి పాల్పడ్డారని స్పీకర్ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి మాతృకాని ప్రపంచానికంతా తెలుసని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అనంతరం నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిలబడి అత్యవసర పరిస్థితి తీర్మానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లోక్సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. స్పీకర్ ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీని స్పీకర్ తీవ్రంగా ఖండించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వాలంటీర్లను తీసేస్తామని తాము చెప్పలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సచివాలయం 3వ బ్లాక్లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు గత ప్రభుత్వం రద్దు చేయగా వాటిని పునరుద్ధరిస్తూ మంత్రి తొలి సంతకం చేశారు. వైకాపా సర్కారు చెల్లించకుండా వదిలేసిన విద్యార్థుల ఫీజుల బకాయిలు అన్ని పథకాలకు సంబంధించి 3,573 కోట్ల రూపాయలకు పైనే ఉందని, ఇప్పుడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి తెలిపారు. 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో, డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి సిగ్నేచర్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు, హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ ని చేపడుతూ ప్రాజెక్ట్ ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఒకటి కూడా పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు మేము తీసేస్తామని చెప్పలేదండి. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ అధికారులు పెన్షన్ మేము పంపిణీ చేయలేమని చెప్పి బ్యాంకులు తిప్పటం, వారాల తరబడి వాయిదా చేయడం చేశారు. మా ప్రభుత్వం
సమర్థవంతంగా ఉన్న ఉద్యోగుల ద్వారా 1వ తేదీ ఇంటి వద్దకి ఈ ఎన్టీఆర్ భరోసా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. వైకాపా ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా మారాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రహదారులు భవనాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సచివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. జనార్దన్ రెడ్డికి అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాలు కప్పి అభినందించారు. రహదారులు భవనాల శాఖకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేయలేకపోయిందని మంత్రి ఆరోపించారు. అత్యంత శుభమానుకూల్యదా బల సిద్ధిరస్తు ఇష్టదేవత కులదేవత గృహదేవత ప్రసాదేన రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. రహదారుల ప్రాధాన్యతను బట్టి అక్కడ వాడే విధానాన్ని బట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వాటిని రెన్యువల్ చేస్తారు. మా ఇంజనీర్లు కానీ ప్రణాళికలు తెప్పించుకొని జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయని కారణంగా 22,000 కిలోమీటర్లు అధ్వాన పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామాలలో కానీ రహదారులు కానీ స్టేట్ హైవేస్ కానీ మిగతా రహదారులు కూడా నిలవడం జరిగిపోయింది. ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికి కొద్ది సమయం పడుతుంది. ముఖ్యంగా ఏవైతే హోల్స్ కానీ ఇంకా కానీ ఎస్టిమేషన్లు అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం.